అవినీతి మంత్రులు. నీతి మంత్రులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ సూర్యుడు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేసిన రేవంత్ ఏంటంటే తక్షణమే వాళ్ళని తీసేయి. ఈ చేత కాదనుకో ఎవరైతే ప్రమాణ స్వీకారం మీతో చేయించారో ఆ గవర్నర్ దగ్గరికి పోయి డిమాండ్ చేస్తారు. ఆ తెలంగాణ సూర్యుతో పరిపాలించిపోయి తెలంగాణలో లేదా టిఆర్ఎండి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టాం. ఈ మా పార్టీ తిరిగి ఆవిర్భవించి ఒక నెల రోజులైంది. ఈ సందర్భంగా మిత్రులు విఠల్ కానీ మహిపాల్ యాదవ్ కానీ మా గురువు గారైనటువంటి డాక్టర్ విజయరామారావు గారిని వచ్చి సంఘీభావం చెప్పడం, నారగోని గారు రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేము అందరం ఒక పార్టీ నీడలో ఇప్పుడు పనిచేయాలి. పార్టీ అనేది ఒక డైరెక్షన్ ఇచ్చేదే తప్ప మా అందరికీ ఉన్న పర్సనల్ ఎజెండా ఏంటంటే తెలంగాణ సంక్షేమం, తెలంగాణ హక్కుల సాధించడం, ఒక సామాజిక తెలంగాణ ఏర్పాటు. ఈ లక్ష్యంగానే రాజకీయాల్లో మొదటి నుంచి కూడా మనం పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పుడు విజయరామారావు ఉన్నాడు, ఫుడ్ కార్పొరేషన్ ఏదైనా ఎఫ్సిఐకి ఇచ్చారు, ఫుడ్ సప్లై, సివిల్ సప్లైస్ అంటే మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఫేమస్. ఆయన నిజాయితీ పడు ఎదురు అంటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే మంత్రుడు కూడా ఎట్లా పనిచేయచ్చు ఆయన చూపించిండు. ఆయన కొంతకాలం పనిచేసినప్పుడు. సో ఆ స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ మంత్రులు లేరు. అన్ఫార్చునేట్లీ అది నెంబర్ 1 అజెండా కింద పెట్టి అవినీతి మంత్రులు తక్షణమే బర్తరఫ్ చేయాలని అడిగినాం. సీఎం చేయాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే పాప ఆయనకు ఎక్స్పాన్షన్ కోసం బెర్తులు దొరుకుతలేవు. వెనకనే 6 ఉన్నారు, డబ్బులు వదిలేస్తాడు. వాళ్ళు పీకేస్తే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మంత్రి పదవులు వస్తాయి. కాబట్టి ఏం కంగారు లేదు. ఖచ్చితంగా ఉన్నవాళ్ళని 6 పీకేస్తే 6 కొత్తోళ్ళు తీసుకోవచ్చు. ఆ కొత్తోళ్ళు కూడా సామాజిక సమీకరణాలతో కూడా తీసుకోవచ్చు. వాళ్ళు చాలా రోజు పేపర్లు వస్తుంది, ఇట్లా కొట్లాడుతున్నాడు, అట్లా తరలాడుతున్నాడు, ఎవరికి ఇవ్వాలి ఎవరు చేద్దాం ఆ సమస్య పోతుంది. కావాలంటే లిస్ట్ మేమే ఇస్తాం. 6 నన్ను అడిగిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. అది నేను అంటలేను. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికల ఆధారంగా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు 6 ఎవరు అవినీతి పనులు తెచ్చుకోవడం పెద్ద విశేషం కాదు. ఈ మీడియా ఛానల్లోనే పుంకాను స్టోరీస్ వచ్చినాయి, ఎవరు ఎక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు. కాబట్టి మేము డిమాండ్ చేసిందంటే తక్షణమే వాళ్ళని తీసేయి. నీ చేత కాదనుకో ఎవరైతే ప్రమాణ స్వీకారం మీతో చేయించారో ఆ గవర్నర్ దగ్గరికి పోయి డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి కరప్షన్ చేసేవాడు మంత్రి ఎట్లుంటాడు. కాబట్టి అతని మీద ఖచ్చితంగా ఈ పోరాటం మేము కొనసాగిస్తాం. నెక్స్ట్ కనుక రేవంత్ రెడ్డి 15 రోజులు స్పందించకపోతే గవర్నర్ రిక్వెస్ట్ చేసి వారిని డిస్మిస్ చేయమన్నట్టు ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అవినీతి మంత్రులు. నీతి మంత్రులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సోయి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేసిన రేవంత్ ఏంటంటే నువ్వు ఉన్నా లేకున్నా ఉద్యమంలో ఆ తెలంగాణ సోయితో పరిపాలించిపోయి నువ్వు తెలంగాణ లేదా. తెలంగాణ సోయి అంటే మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు ఇప్పటికి కూడా అచీవ్ కాలేని బాధలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక అంశం. రెండోది రైతులకు సార్ చెప్పిండు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి విత్తనాల పేరు మీద దొంగ విత్తనాలు, నకిలీ విత్తనాలు ఇస్తే వాళ్ళు తెలియదు పాపం నాటుకుంటున్నారు, విపరీతంగా నష్టపోతున్నారు. వేలాది ఎకరాల్లో నష్టం వచ్చింది. ఈ నష్టం వాటిన దాన్ని నష్టపరిహారం తక్షణమే గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఎకరానికి 25,000 తగ్గకుండా నథింగ్, అసలు 25,000 కాంపెన్సేషన్ అని అది తక్షణమే ఇవ్వాలని మా సెకండ్ డిమాండ్. థర్డ్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, రైతులకు ప్రోత్సహించాలి. ఎందుకంటే మాది రైతుల పార్టీ. బేసిక్ గా యూపీలో ఉన్నటువంటి పార్టీ రైతుల పార్టీ. చరణ్ సింగ్ దగ్గర నుంచి, అజిత్ సింగ్ నుంచి ఇప్పుడున్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వరకు అందరూ కూడా వాళ్ళ రైతుల పార్టీ. ఒక సామాజిక తెలంగాణ కోసం పోరాడు. మొన్న వచ్చి మాట్లాడినారు, నేనేదో తెలంగాణ కోసం కొట్లాడి ఇక్కడ తిరిగినా సామాజిక తెలంగాణ వస్తానుకున్నా రాలేదన్నాడు. అక్కడెక్కడో ఢిల్లీలో నాయనకు అర్థమవుతుంది ఇది సామాజిక తెలంగాణ కాదు. అది సాధించుకునేంత వరకు కూడా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మూడో అంశం ఏం అడిగినామంటే 2009లో అది చట్టరీత్యా ఒక చట్టమే చేశారు. ఏమని? అది మన విద్యా రైట్ టు ఎడ్యుకేషన్. ఎవరికి రైటు? అందరికీ ఉంది. కానీ సార్ ఇంతమంది చెప్పినట్టుగా ఏదైతే పేద బలహీన బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు ఉన్నారో వాళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్లో చదవలేరు. మనం చూస్తాం ఆటో డ్రైవర్ ఉంటాడు, ప్రైవేట్ స్కూల్ చేర్పిస్తాడు. ఎందుకు? ఈ గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవు పోయి వాటి ప్రమాణాలు పెంచి కార్పొరేట్ స్థాయిలో చేయను. అప్పుడు ఈ డిమాండ్ మీద నువ్వు చేయనప్పుడు ఏం చేయాలి? ఎట్లయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఒక సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో విద్య తీసుకోగలుగుతున్నాడో ఈ పిల్లలకు కూడా 25% ఫ్రీ సీట్స్ ఏమని సుప్రీంకోర్టు దాన్ని నిర్ధారించింది. ఎస్, దే హ్యావ్ ఎ రైట్. కాబట్టి దాన్ని తక్షణమే, అసలు చట్టం తెచ్చిందే కాంగ్రెస్. 2009లో యూపీలో వచ్చిన చట్టం అది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లిమెంట్ కదా. ఇతర రాష్ట్రాల్లో 9 చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది. మన దగ్గర కావాలని కేసీఆర్ దీన్ని బండబెట్టిండు. ఇప్పుడు ఈయన మరి కాంగ్రెస్ లో ఉండే వాటి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ 25% ఫ్రీ సీట్స్ అనేది వీళ్ళకి ఇవ్వాలి.